ఇంకో వీడియో రిలీజ్ చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. గత కొద్ది రోజులుగా తాను చనిపోయినట్టు వస్తున్న వార్తలకు చెక్ పెట్టేలా ఆయన గత 24 గంటలుగా బహుశా 24 గంటల వ్యవధిలో ఒక రెండో వీడియో అనుకోవాలి. ఈ వీడియోలో ఇజ్రాయెల్ ప్రజలు సైనికులతో మాట్లాడారు నెతన్యాహు. ఇజ్రాయెల్ సైన్యం ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ ధైర్యాన్ని ఆయన వెలిబుచ్చారు. ఇజ్రాయెల్ను కాపాడుకుంటామంటున్నారు బెంజమిన్. ప్రతి ఒక్కరూ దేశం కోసం కలిసి నిలబడ్డారంటున్నారు ఆయన. యుద్ధంలో గెలవాలంటే సమయం సహనం అవసరం అంటున్నారు బెంజమిన్ నెతన్యాహు. మార్చి 13 నుంచి 15 మధ్య ఇరాన్ జరిపిన మిసైల్స్ దాడుల్లో నెతన్యాహు చనిపోయారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. నిన్న కాఫీ తాగుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు నెతన్యాహు. 6 వేళ్లంటూ జరుగుతున్న ప్రచారానికి క్లారిటీ ఇచ్చారు. నా వేళ్లు లెక్క పెట్టుకున్నంటూ సెటైర్ లేశారు ఆయన. అవును, నేను చచ్చిపోతున్నాను, నిజంగా కాఫీ కోసం చచ్చిపోతున్నాను, ఇక్కడ కాఫీ అంటే నాకు ఇష్టం అని అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చిన క్రమం. సో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు చేసిన ఆ వ్యాఖ్యలకి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం కింద చెప్పుకోవాలి ఇది. దాంతోపాటు ప్రస్తుతం బెంజమిన్ నెతన్యాహు చేసిన స్టేట్మెంట్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఒకసారి ఆ వీడియోని చూద్దాం. ఇది నిన్నటి వీడియో మనం చూస్తున్నాం. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. תודה רבה. תודה, איזה תודה אלופים, לכם. תודה רבה. תודה לכם. טוב, קצת לספוג שמש. תודה לכם. של מי הכלב? שלך. איזה סוג זה? כנענית, ישראלית. כנענית ישראלית, כל הכבוד. טוב, גם לה מגיע קצת. ישראלית אמיתית. יאללה, לכולכם מגיע. כן. יצאתם להתעורר קצת? כן. יפה מאוד. תראה, על ירושלים יש משהו יותר יפה מזה? אין על ירושלים. אין על ירושלים, אין, נהדר. הוא השתגע מזה. תשמע, אני זוכר את זה. אתה זוכר? קוראים לו גיא. זה היה במטוס, אוקיי, תמסרו לו דש. איזה יופי. שלום. שלום לכם. גם אתם יצאתם קצת להתעורר? יצאתי קצת להתעורר. כמובן שיש מרחב מוגן ובמקום כזה. מרחב מוגן, איפה את יודעת? ממש שמה, בטח. א' ב' זה לבדוק. כמה צעדים מכאן, נכון? כמה צעדים. יופי, זה הכי חשוב. קל לנצח ואנחנו נשמור על עצמנו. מצוין, זה בדיוק. חד משמעי. את אמרת הכי טוב. הציבור מבין את העניין. אבל הנה הפרט הכי חשוב. איך קוראים לך? שיר. מה ששיר אמרה, ואת? שיר גם. יש לנו שני שירים כאן. מה ששיר ושיר אמרו זה הדבר המרכזי. צריך להבין, זה דורש אורך רוח, אבל זה גם אפשר לפעמים לצאת לרוח, להתאוורר, אבל תמיד להיות ליד מרחב מוגן, וגם פה יש. రైట్, అది కొద్దిసేపటి క్రితం అక్కడ వాళ్ళతో ముచ్చటిస్తూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఆయన అక్కడ వాళ్ళని పలకరించి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సైనికులతో కావచ్చు, మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఆయన మరణించారని చెప్పి వార్త చాలా విస్తృతంగా ప్రచారం జరిగిన తర్వాత, లేదు నేను బ్రతికే ఉన్నాను, నేను వేరే మనిషిని కాదు అని చెప్పి బహుశా ఇజ్రాయెల్ను నమ్మించే ప్రయత్నమో లేకపోతే ఇజ్రాయెల్కు కాస్త కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగా యుద్ధాలు జరిగినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఇటు పర్సెప్షన్ వార్ అంటూ ఉంటారు. అంటే వాళ్ళ పర్సెప్షన్ని బిల్డ్ చేసే ప్రయత్నం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒకటి అనుకుంటాను, నేను ఒకటే అనుకున్న దాన్ని అది ఖచ్చితంగా జనాలు నమ్మేలా చేయడమే పర్సెప్షన్. అంటే ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసి వాళ్ళకి అది రిజిస్టర్ అయ్యేలాగా, అది నమ్మబలికేలా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అండ్ వాటిని పూర్తిగా ఖండించేలా ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వీడియోస్ మీరు చూడొచ్చు. అక్కడ తమ సైనికులతో కలిసి మాట్లాడుతున్నారు, అక్కడ వాళ్ళతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అయితే ఈ వీడియోలో ఆయన ఏమంటారంటే, మరి ముఖ్యంగా నేను ఇక్కడ జెరూసలేంలోని కొండల్లో ఉన్నాను, ఒక అందమైన ప్రదేశంలో కూర్చొని కాఫీ తాగుతున్నాను. గత కొన్ని గంటలుగా నా గురించి సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. నా దృష్టికి వచ్చింది, ముఖ్యంగా నేను ఇరాన్ దాడుల్లో మరణించాలని చెప్పి కొందరు పుకార్లు పుట్టిస్తున్నారు. వారందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఒక కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారుతుందని అనుకోవాలి. అండ్ ప్రస్తుతం బెంజమిన్ నెతన్యాహు చేసిన ట్వీట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే అసలు ఎందుకు ఆయన ఇలా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కాస్త మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు మరణించారు, బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు, ఇది జరుగుతున్న ప్రచారం కదా. ఈ ప్రచారం జరుగుతుంటే ప్రచారానికి బలం చేకూర్చేలా ఇంకొక వీడియో బయటకు వచ్చింది. ఏంటది, ఆయన చేతికి 6 వేలు ఉన్నాయని చెప్పి. సో 6 వేలు ఉన్నాయా లేదా అనేది ఒకటి ప్రచారం. అయితే దీనికి సంబంధించి ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆయన ఇలా అన్నారు. ఇలా అన్న సందర్భంలో ఇదిగోండి ఇలా అంటారు, ఎడం చేత్తోనో కుడి చేత్తోనో ఇలా ఒక సింబల్ వచ్చేలాగా, అదిగోండి మీరు చూడొచ్చు, అదిగో ఇలా అంటారు. అదిగో ఒకసారి ఆ విజువల్ ఇఫ్ పాసిబుల్ కాస్త
ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామా, అదిగోండి. ఇలా అన్నప్పుడు మీరు చూస్తే కనుక 1 2 3 4 5 6 ఇదిగో ఇదిగో ఇలా అంటారు ఆయన. ఇలా అన్నప్పుడు ఇక్కడ మీకు 1 2 3 4 5 కానీ 6ది కనిపించింది అనేది అక్కడ వినిపించమాట. బహుశా అక్కడ లైటింగ్ మిస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక మాట ఏం వినిపిస్తుంది అక్కడ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇది డీప్ ఫేక్ చేసే ప్రయత్నం చేశారు అనేది ఇక్కడికి వినిపించమాట. కాబట్టి ఆయన బ్రతికే ఉన్నారు, ఆయనే, వేరే ఆయన కాదు, వేరే వ్యక్తి కాదు అని చెప్పి డైరెక్ట్గా అక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. నేను ప్రజలతో తిరుగుతున్నాను, ప్రజల్లోనే ఉన్నాను, ఇంకా బ్రతికే ఉన్నాను అంటూ కూడా డైరెక్షన్స్ లేకపోతే ఇన్ఫ్యాక్ట్ ఇండికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు బెంజమిన్ నెతన్యాహు. బట్ మొత్తంగా మాట్లాడుకుంటే కనుక ఆయన బ్రతికే ఉన్నారనేది ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఒక విధంగా చెప్పాలంటే. ఒకసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. בוא תראה איציק. איציק הלך הבאגה. איפה נופלים? תראה. תסתכל ימינה, נופלים. هاي بناية أبو حسن. ما شو الموتور بالأرض.